హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిగా దేవుని యొక్క ఆరాధన మనం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి నిజంగా వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి గర్భమున పుట్టిన పిల్లను తల్లి మరచినా మరుస్తుంది కానీ మరవను అన్నాడు కదా. విడిచిపెట్టాడు దేవుడు మనల్ని. ఆమేన్, ఆమేన్. ఏ తల్లి కూడా వదిలిపెట్టరు యూజువల్గా కదా. ఇంకా మనం చెప్పలేము, కొందరు వాళ్ళ పరిస్థితులు ఏముంటాయో ఏమో తెలియదు. కానీ దేవుని కృప ఏంటంటే మనల్ని ఒకసారి పట్టుకున్నాడంటే ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. మనల్ని పట్టుకున్నాడంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. మనం విడిచిపెట్టొచ్చు, ఆయన విడిచిపెట్టాడు. ఆమేన్. అది దేవుని స్పెషాలిటీ. ఆమేన్. కళ్ళు మూసుకోండి, దేవుని వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకొని ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తండి. నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను. మీ సన్నిధికి వచ్చి నాతో మాట్లాడండి, నా మనోనేత్రాలను తెరవండి, నా మనోనేత్రాలను తెరవండి. మీ వాక్యంలోని సత్యాలను నేను గ్రహించటానికి నాకు కృపను చూపించండి. కృపను చూపించి నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లాస్ట్ వీక్ వి ఎండెడ్ విత్ ఎ వర్స్, ఒక స్క్రిప్చర్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంతో మనం ఏం చేసాము సార్ చదువుదాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్, ఆమేన్. రక్షణ కలుగజేయుటకు అనే మాట మనం చూసాము. స్కోఫీల్డ్ అనే బైబిల్లో ఇట్స్ బ్యూటిఫుల్ బైబిల్ ఎక్స్పోజ్ చేస్తుంది ఆ యొక్క గ్రీక్ హీబ్రూ మాటలలో ఉన్న సారాంశాన్ని. ఆ బైబిల్లో ఉన్న ఫుట్ నోట్స్ ఏంటంటే మన సాల్వేషన్ అనే పదానికి, రక్షణ అనే పదానికి ఉన్న పదాలు ఏంటి? డెలివరెన్స్. అందరు చదవండి. డెలివరెన్స్, సేఫ్టీ, ప్రిజర్వేషన్, హీలింగ్, సౌండ్నెస్. అంటే రక్షణను గురించిన దేవుని యొక్క వాక్యం సువార్త మనకు విడుదలను కలిగిస్తుంది, మనకు ఒక భద్రతను పుట్టిస్తుంది, మనల్ని కాపాడుతుంది. ప్రిజర్వేషన్, మనము చెడిపోకుండా కులిపోకుండా కాపాడుతుంది. తర్వాత హీలింగ్, స్వస్థతనిస్తుంది. సంపూర్ణమైన సౌండ్నెస్ అంటే సంపూర్ణముగా మనము ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా మనము బాగా ఉండేట్టుగా దేవుని వాక్యం చేస్తుంది. చివరిగా మనము ఏం చూసాము? ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్. నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడను కాను, నేను నా కుటుంబము కూడా మేము ఏమాత్రము కూడా సిగ్గుపడం. ఎందుకు? మాకు ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మాకు భద్రతనిస్తుంది. ఈ దేవుని యొక్క వాక్యం మాకు విడుదలనిస్తుంది. దేవుని యొక్క వాక్యం మమ్మల్ని కాపాడుతుంది. ఈ యొక్క సువార్త మమ్మల్ని మాకు స్వస్థతను కలుగజేస్తుంది, సంపూర్ణంగా మమ్మల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. అన్ని విధాలుగా అనేది మనం చూస్తుంటాం. ఇప్పుడు అపోస్తల కార్యము 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చాలు. ఈ యొక్క ఫిలిప్పు వెళ్లి సువార్తను ప్రకటించుండు అనే మాట ఉందా? ఏముంది అక్కడ? అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎవరిని బోధించుండు? ఎవరిని ప్రకటించుండు? క్రీస్తును. అంటే సువార్తను బోధించిండా లేదా? బోధించు. సువార్త అంటే సువార్త చెప్తున్నాను అంటే యేసు క్రీస్తును గురించే చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను సువార్త సభ పెడుతున్నానని చెప్పి సొల్లు మాటలు, పిట్ట కథలు, లేకపోతే నిన్ను ఎమోషనలైజ్ చేయడానికి ఏవో డ్రామాలు, స్కిట్లు, అవి కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది ఎంత ప్రిసైజ్ గా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ క్రీస్తును వారికి ప్రకటించను. నువ్వు ప్రకటించాల్సింది, సువార్త బోధిస్తున్నానంటే క్రీస్తును, యేసు క్రీస్తును గురించి చెప్తేనే అది సువార్త. యేసు క్రీస్తు లేకుండా ఆదామవ్వ కథ చెప్పినా అది సువార్త కాదు. యేసు క్రీస్తు లేకుండా ఇస్సాకు కథ చెప్పినా అది సువార్త కాదు. అర్థమవుతుందా? యేసు క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు లేకుంటే అది సువార్త కాదు. హల్లెలూయా. మన దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు అయినప్పటికీ పౌలు చెప్పే మాట ఏం తెలుసా? మేము బోధించుచున్నది, మేము ప్రకటించుచున్నది సిలువ వేయబడిన క్రీస్తునే. క్రైస్ట్ క్రూసిఫైడ్ అంటాడు. ఎందుకంటే ఆ సిలువలోనే మనకు అన్ని కూడా, మనకు కావలసినవన్నీ కూడా ఇవ్వబడినాయి. ఆమేన్. సిలువలో దేర్ వాజ్ ఎ డివైన్ ఎక్స్చేంజ్. ఈయనేం చెప్తున్నాడు? క్రీస్తును ప్రకటించిండంట.
క్రీస్తును తప్ప వేరే బోధించలేదు ఈయన. హల్లెలూయా. హల్లెలూయా. 6వ వచనం చూడండి. జన సమూహములు విని జన సమూహములు ఏం విన్నారు? క్రీస్తును గురించి విన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏం వింటావు అనేది నీ జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు క్రీస్తును గురించి వింటున్నావంటే ఇట్ అఫెక్ట్స్ యువర్ సిస్టమ్. క్రైస్ట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్. క్రైస్ట్ షుడ్ బికమ్ యువర్ సిస్టమ్. హల్లెలూయా. హల్లెలూయా. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఆమేన్. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. హల్లెలూయా. హల్లెలూయా. పట్టణమంతా సంతోషం ఎప్పుడు వస్తుంది తెలుసా? యేసుక్రీస్తును ప్రకటిస్తే. నువ్వు మతాన్ని ప్రకటిస్తే గొడవలు అవుతాయి. నువ్వు మతాన్ని ప్రకటిస్తే పట్టణంలో గొడవలు అవుతాయి. ఇది నేను క్రైస్తవులుగా మారుస్తున్నాను, నేను క్రైస్తవత్వాన్ని నేను తీసుకొస్తున్నాను. దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సువార్తను బోధించండి, సువార్తను ప్రకటించండి. మనము మతాన్ని బోధించడానికి లేము, క్రీస్తును ప్రకటించడానికే ఉన్నాము. ఎప్పుడైతే క్రీస్తును ప్రకటిస్తారో అప్పుడు ఆ పట్టణంలో సంతోషం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ఒక్కడే నీ ప్రతి సమస్యకు సమాధానం అంటున్నాడు. క్రీస్తు లేకుండా ఏం చెప్పినా కూడా ఇతరులకు అది అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఫిలిప్పు క్రీస్తును ప్రకటించిన తర్వాత అనేకమైన అద్భుతాలను చూస్తున్నాం. అద్భుతాలలో కొన్ని పక్షవాయువును స్పెసిఫిక్ ఎందుకు రాశారు తెలుసా? ఒకసారి పారలైసిస్ వస్తే, స్ట్రోక్ వస్తే అది రివర్స్ కావడం కష్టం. కానీ అటువంటివి కూడా బాగైపోయినాయి, దయ్యాలు వెళ్ళిపోయినాయి, ఇలాన్నీ చెప్తూ వచ్చిందనమాట. ఓకే, అయితే ఇంకోటి ఆలోచిద్దాం బ్రదర్. మరి ఫిలిప్పు ఇట్లా వీళ్ళందరూ చేసినప్పుడు ఇన్ని అద్భుతాలు జరిగినాయి, ఆదిమ సంఘంలో అద్భుతాలు జరిగినాయి, గొప్పగా జరిగినాయి, ఇప్పుడు జరగటం లేదు కదా అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదా? నాకు చాలా సార్లు అనిపించింది. దేవుని అడిగిన ప్రభా, ఎందుకు ప్రభా మరి అప్పుడేమో ప్రతి దాంట్లో అద్భుతాలు మనం రాస్తున్నాం, చూస్తున్నాం. ఇక్కడ అపోస్తల కార్యంలో సీక్రెట్ ఏంటి అంటే దేవుడు నాకు బయలుపరిచిండు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో బెరియా సంఘస్థులను గురించి అక్కడ రాయబడింది. చూడండి ఒకసారి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతి దినమును. ప్రతి వారం అనుందా? ప్రతి దినమును. ప్రతి దినము అంటే ప్రతి దినము వచ్చి వాళ్ళు వింటున్నారు. ఇంటికి వచ్చి ఈయన చెప్పింది కరెక్టా కాదా? మీరు దానిపైన గమనిస్తే వారు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, హ్యాపీగా అంగీకరిస్తున్నారు, కాంట్రడిక్ట్ చేయటం లేదు. వీళ్ళంతా తప్పులు చెప్తున్నారు అని అడ్డం పోవటంలే. వాళ్ళు చెప్పిందంతా నీట్గా కూర్చొని రాసుకుంటున్నారు, ఆసక్తితో వింటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పరిశోధిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిదినము పరిశోధిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ప్రతిదినము వింటున్నారు. ప్రతిదినం ఒక సెషన్ జరుగుతుంది. ఆ సెషన్ లో విన్నవి రాసుకున్నవన్నీ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ హోంవర్క్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా చెక్ చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంఘంలో, ఆదిమ సంఘంలో ప్రతిరోజు వాళ్ళు కూడేవాళ్ళు. ఎవ్రీ డే ఇన్ ది ఈవినింగ్ దే యూస్ టు బ్రేక్ బ్రెడ్. రొట్టెను ద్రాక్షరసమును వాళ్ళు తీసుకునేవాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లే చూడండి అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చూడండి. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. ఆమేన్. ఆమేన్. బాగా గమనిద్దాం. పౌలు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ అందరికి 3 months అందరితో డైలీ ఆయన
బోధించేవాడు వాక్యాన్ని. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు, పౌలు చెప్పేది వ్యతిరేకిస్తూ దూషిస్తూ చెడుగా మాట్లాడుతున్నారు. ఆయనకు అర్థమైంది కొందరు వినరు అని అర్థం చేసుకొని ఎవరైతే ఆసక్తితో వింటున్నారో వాళ్ళను మాత్రం సపరేట్ చేసుకొని, గమనించండి అక్కడ పాఠశాల అని ఉంది, ఒక పదం ఉందా, ఇంగ్లీష్లో స్కూల్ అని ఉంది, ఉందా, స్కూల్లో పొద్దున్న క్లాసెస్ జరుగుతాయి జరగవా? డెఫినెట్గా జరుగుతాయి. స్కూల్ టైమింగ్ అయిపోయిన తర్వాత ఆ పాఠశాల ఖాళీగా ఉంటుంది, అంతేనా? స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత స్కూల్ ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో పౌలు ఏం చేసిండు, ఎవరైతే ఆసక్తితో వింటున్నారో వాళ్ళందరితో కూడా కూర్చొని వాళ్ళందరితో కూడా తర్కించచ్చు, అంటే డిస్కస్ చేస్తున్నాడు దేవుని వాక్యం. ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది, ఇక్కడ ఈ విధంగా ఉంది, యేసుక్రీస్తే దేవుడు అనేది వాళ్లకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఎక్కడ జరుగుతుందంట? ఒక స్కూల్లో ఒక ఈవినింగ్, అది కూడా ప్రతిరోజు జరుగుతుంది. రోజు ఎట్లా చెప్తారు బ్రదర్ మీరు రోజు అని? 10వ వచనం చూడండి. 2 ఏండ్ల వరకు ఈలాగున జరిగెను గనుక. హల్లెలూయా. 2 years. మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టిండేమో పాల్. కాదు, స్కూల్లో ఒక రూమ్ తీసుకున్నాడో 2 రూమ్లు తీసుకున్నారో, ఎందుకంటే అందరికి కనిపించాల, వాళ్ళు మాట్లాడేది అందరికి వినిపించాల. ఎంతమంది పట్టగలుగుతున్నారో ఆ ప్రదేశం. ఒక స్కూల్ నుంచే ఆయన పరిచర్య 2 సంవత్సరాల ఒక స్కూల్లో ప్రతిరోజు సాయంత్రం ఆయన బోధిస్తూ ఉన్నాడు, తర్కిస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు రోజు వింటున్నారు, ఈయన బోధిస్తున్నారు, వాళ్ళు వింటున్నారు. రోజు వాక్యం డిస్పర్స్ అవుతూ ఉంది. అంటే ఏమర్థం అంటే, ఇది మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. బాగా ఆలోచించండి. ప్రతికూలంగా మన జీవితాలలో బాగలేని పరిస్థితులు ఉంటాయి. ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని రోజు వినడము, రోజు చదవడము, రోజు దాన్ని ధ్యానించడము చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇట్ విల్ బిల్డప్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ మిరకల్స్. ఏదో ఒక రోజు బాగా ప్రార్థన చేసుకున్నాను, అయిపోయింది, ఇంపాసిబుల్. ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రతిరోజు కూర్చుంటున్నారు వాళ్ళు, ప్రతిరోజు గ్యాదర్ అవుతున్నారు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, ప్రతిరోజు కొంచెం వర్షిప్ చేసి, ప్రతిరోజు కొంచెం వాక్యం బోధించి, ప్రతిరోజు కొంచెం అందరూ విని, ప్రతిరోజు దాన్ని మళ్ళీ ఇంట్లో పోయి వాళ్ళు అధ్యయనం చేయడము. డైలీ ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్స్ లేవు, సీరియళ్ళు లేవు, సినిమాలు లేవు, వాళ్ళకు అర్థమైందా? ఏది మ్యాచ్లు లేవు, టీవీలో క్రికెట్ మ్యాచ్లు లేవు, ఏమీ లేవు. వాళ్ళకు ఉన్నదంతా ఏంటంటే పొద్దున పని చేసుకొని వచ్చి సాయంత్రము దేవుని వాక్యం వింటున్నారు పౌలు దగ్గర. ఆమేన్. 2 సంవత్సరాలు అలాగూ చేస్తే ఏం జరిగిందంట? 2 ఏండ్ల వరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. హల్లెలూయా. 2 years ఏం జరిగింది తెలుసా? స్కూల్లోకి అందరు వచ్చినారా? రాలేదు. స్కూల్లో మినిస్టర్స్ వర్ బీయింగ్ ట్రైన్డ్. ఈయన వాక్యం చెప్పి బోధిస్తుంటే అక్కడ నుంచి మిషనరీస్ పోతున్నారు, అక్కడ నుంచి ఇవాంజలిస్ట్ పోతున్నారు, అక్కడ నుంచి పాస్టర్స్ వెళ్తున్నారు. 2 years ఎంతమంది పోయినారో తెలియదు, కానీ ఆసియా మొత్తం కవర్ అయిపోయిందంట. హల్లెలూయా. ఎంత ప్లాన్డ్ గా పౌలు పరిచర్య చేసిండు చూడండి. పౌలే అంతా తిరిగి చేసిండు అనుకుంటారు, కాదు. పౌలు కొన్ని ప్రదేశాలు తిరిగిండు, కానీ పౌలు మేజర్ గా చేసిన పని ఏంటంటే 2 ఏండ్లు ఒక చోట ఉండి హీ మేడ్ డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ వెళ్ళి ఆసియా మొత్తము వాక్యము సువార్త ప్రకటింపబడేట్టు వాళ్ళు చేస్తున్నారు. హల్లెలూయా. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ కదా. రోజు నువ్వు వాక్యం వినడం కానీ, రోజు నువ్వు బోధించడం కానీ, రోజు వెన్ యు ఆర్ ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఏం జరుగుతుంది? నెక్స్ట్ వర్స్ చూడండి, 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఇంగ్లీష్ లో అండ్ అని ఉంది, కంజంక్షన్. 2 years గా ప్రీచ్ చేసి 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 ప్రతిరోజు గ్యాప్ లేదు. కొన్ని రోజులు నేను వెకేషన్కు పోతాను, కొన్ని రోజులు నేను గోవా ట్రిప్ పోతాను, కొన్ని రోజులు వేరే దేశంకు పోతాను, అవి లేవు ఇక్కడ. హీ వాజ్ డెడికేటెడ్, అంతే చేస్తున్నాడు. సడన్లీ ఒక్కరోజు ఎరప్ట్ అయిపోయింది. అండ్ అంటే ఏంటి? ఇట్స్ అ కంజంక్షన్, ఇట్ కనెక్ట్స్ 2 statements. ఇక్కడ ఏమైంది? ఈయన 2 సంవత్సరాలు అక్కడ ఆ విధంగా పరిచర్య చేసేసరికి దేవుడు ఏం చేసిండంట, సడన్లీ అట్మాస్ఫియర్ బికేమ్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ మిరకల్స్. రోజు స్తుతించే అట్మాస్ఫియర్, రోజు వాక్యము వినే అట్మాస్ఫియర్, రోజు వాక్యం వాక్యం వాక్యం, ఆ ప్లేస్ అంతా నిండిపోయింది వాక్యంతో. సడన్లీ ఏం జరిగిపోయిందంటే
పౌలు చేత విశేషమైన అద్భుతములు దేవుడు తీసుకొచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. వెన్ ది వర్డ్ ఈస్ మ్యాగ్నిఫైడ్ ఇన్ యువర్ లైఫ్, దేవుని వాక్యం హెచ్చింపబడితే నీ జీవితంలో మిరకల్స్ విల్ హ్యాపెన్. ఊరికే వారంకి ఒకసారి వచ్చి ఊరికే కొంతసేపు ప్రైజ్ అండ్ వర్షిప్, కొంతసేపు వాక్యం విని అది కాదు. యు మస్ట్ గో హోమ్, యు మస్ట్ సాచురేట్ యువర్ సెల్ఫ్ విత్ ది వర్డ్. దేవుని వాక్యం వింటూ ఉండాలా అగైన్ అండ్ అగైన్. వినడం అంటే ఊరికే పెట్టుకొని మెసేజెస్ వినడం అని కాదు. చదువుతున్నప్పుడు నువ్వు వింటావు, నీ మాటలే నువ్వు లౌడ్గా చదువుతుండాలి. లౌడ్ అంటే గట్టిగా అరిచి కాదు, లౌడ్గా అంటే నీకు వినిపించేట్టు మినిమం సౌండ్తో చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ నీకు తెలియకుండానే యూ విల్ క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ మిరకల్స్. హల్లెలూయా. హల్లెలూయా. యు వాంట్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్? Yes. అద్భుతాలు కావాలన్నా డూ దిస్ థింగ్. పౌలు చేసిన పని చేయండి. అంటే కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో బ్రదర్ నేను రాత్రంతా ప్రార్థన చేస్తాను, నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, పనికిరాదు. కొంతవరకు ఎఫెక్టివ్. వర్డ్ ఎప్పుడైతే పనికి వస్తుందో, వర్డ్ ఎప్పుడైతే వర్క్ చేయడం మొదలు పెడుతుందో నీ జీవితంలో, దెన్ ఓన్లీ మిరకల్స్ విల్ హ్యాపెన్. 12వ వచనం చూడండి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఇంగ్లీష్ లో చదువుతారా? సో దట్ హ్యాండ్కర్చీఫ్స్ ఆర్ ఏప్రన్స్ from his body were brought unto the sick, and the diseases departed from them, and the evil spirits went out of them. బ్రదర్, పౌలులో చాలా అనాయింటింగ్ వచ్చింది, అందుకే అవి తీసుకొని పోయి వాళ్ళకేస్తే జరిగింది. కరెక్టే. అనాయింటింగ్ ఎట్లొచ్చింది? రోజు వాక్యం చదువుతున్నాడు, రోజు బోధిస్తున్నాడు. దెర్ ఈస్ పవర్ ఇన్ ప్రీచింగ్. దెర్ ఈస్ పవర్ వెన్ యూ ప్రీచ్. డైలీ హీ వాజ్ మినిస్టరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వారం ఒక్కసారి విన్నప్పుడే నువ్వు ఎక్సైటెడ్ ఉంటావు. ప్రతిరోజు వింటే నీ జీవితం ఎలా ఉంటుంది? ప్రతిరోజు దేవుని వాక్యం నీకు డోస్ పడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఏమంటున్నాడు? రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. రోగములు విడిచినాయంట. అంటే అర్థమైంది, రోగం విడిచిపెట్టి పోయింది అంటే ఏమర్థము? స్వస్థత. రోగం అనేది ఒక ఆత్మ, రోగం అనేది ఒక వ్యక్తి. ఏ రోగమైనా ప్రతి రోగానికి ఒక పేరు ఉంటుంది. HIV, ఎయిడ్స్, అది ఈ కణాలు పోయి ఇట్లా పోయి వస్తుంది. ఇవన్నీ చదవడానికి బాగానే ఉంటుంది, కానీ అది ఎవరు? వ్యక్తి. HIV అనే వ్యక్తి నీ లోపలికి వస్తే HIV రోగం వస్తుంది, ఎయిడ్స్ రోగం వస్తుంది. కుష్టు అనే వ్యక్తి నీకు జత అయితే కుష్టు రోగం వస్తుంది. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. అదొక వ్యక్తి. రోగం అనేది ఒక వ్యక్తి. ఇంగ్లీష్లో చూడండి. And the diseases departed. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము బాబు బయటికి పోయిండు, హీ డిపార్టెడ్ ఫ్రమ్ దిస్ రూమ్ అంటాం. డిపార్టెడ్ అంటే అక్కడ ఉన్నవాడు లేచి నేను ఇక్కడ ఉండకూడదని చెప్పి ఇంక వెళ్ళిపోయిండు అంటే అది డిపార్టెడ్. ఏదో పనిబడి వెళ్ళిపోయిండు. ఈ కర్చీఫ్ వాళ్ళ మీదకి వచ్చేసరికి, ఆ శరీరం మీదకి వచ్చేసరికి, రోగి యొక్క శరీరం మీదకి వచ్చేసరికి ఆ రోగంకి అర్థమైంది, ఓ ఈ కర్చీఫ్లో దేవుని యొక్క శక్తి ఉంది, నేను ఇంకా ఈ శరీరంలో నేను ఉండటానికి వీల్లేదు అని అర్థం చేసుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీ డిసీజ్ ఈజ్ ఎ పర్సన్. అందరు చెప్పండి, ఎవ్రీ డిసీజ్ ఈజ్ ఎ పర్సన్. బ్యాక్ పెయిన్ కూడా మనం ఇట్లా పట్టుకున్నందుకు ఎట్లా పట్టుకున్నా ఆడొకడు వచ్చింటాడు, ఎక్కడో టైం నుంచి వచ్చింటాడు. యూ నీడ్ టు ఏమంటారు, వర్కౌట్ ఆన్ దోస్ థింగ్స్. ఇది చిన్నది, ఇది పెద్దది, ఏదైనప్పటికీ చిన్న రోగం కానీ పెద్ద రోగం కానీ, రోగము వారిని విడిచేను అంటే ఏమర్థము? దానికి తెలిసిపోయింది. ఇక్కడ పౌలు యొక్క శరీరం నుంచి అభిషేకం ఉంది, పౌలు శరీరంలో దేవుని శక్తి వచ్చింది, ఈ పౌలు శరీరం నుంచి ఈ కర్చీఫ్ వచ్చింది, ఇది తాకితే నేను ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ది డిసీజెస్ డిపార్టెడ్ అండ్ ది ఈవిల్ స్పిరిట్స్ వెంట్ అవుట్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యము సువార్త ప్రకటింపబడినప్పుడు డెఫినెట్ గా స్వస్థతలు జరుగుతాయి. నువ్వు సువార్తను, యేసు క్రీస్తును గురించి బోధించి యేసు క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నట్లయితే డెఫినెట్ గా అద్భుతములు జరుగుతాయి. ఆమెన్. ఆమెన్. ఫిజికల్ హీలింగ్ లేకుండా, డివైన్ హీలింగ్ లేకుండా గాస్పెల్ లేదు.
అర్థమైందా? స్వస్థత అనేది లేకుండా సువార్త అనేది లేదు, స్వస్థత అనేది లేకుండా రక్షణ అనేది లేదు, రక్షణ సువార్తనే లేదు. కొందరు ఏమంటారు, రోగాలు లేవు, రోగాలకు స్వస్థత లేవు, ఓన్లీ రక్షింపబడితే చాలు అంటారు. దట్స్ ఎ రాంగ్ డాక్ట్రిన్. సువార్త లోపల స్వస్థత అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు ఏం పేరంటే పిసి నెల్సన్. ఆయన పేరు పిసి నెల్సన్ అని ఒక పెద్ద బాప్టిస్ట్ సంఘంలో ఆయన పెద్ద ప్రీచర్. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సువార్త అనేది దేవుని యొక్క స్వస్థత అనేది రెండు విడదీయనివి. ఇన్ఫాక్ట్ ఈ స్వస్థత అనేది దేవుని యొక్క సువార్తలో ఒక భాగము అనేది ఆయన చెప్పిండు. ఆమేన్. ఆయన జీవితంలో ఏం జరిగిందంటే, ఒకసారి హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆయన మీదికి ఒక వెహికల్ వెళ్ళిపోయిందంట ఆయన కాళ్ళ మీద. ఒక కాలు కంపల్సరీగా తీసేయాలా అని చెప్పారు డాక్టర్స్. ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ కాలు తీయకుండా ఉండడానికి వీల్లేదు, తీసేయాలి. ఒకవేళ దీన్ని ఇట్లా పెట్టేసినట్లయితే ఆ కాలు చచ్చుబడిపోతుంది, అది గ్యాంగ్రీనస్ గా తయారైపోతుంది, స్టిఫ్ గా అయిపోతుంది అని చెప్పారంట. ఆయన బెడ్ మీద, హాస్పిటల్ బెడ్ లో ఆయన పడుకొని ఆలోచిస్తున్నాడంట. ప్రభా ఏం చేయాలి ప్రభా అని భాషలో మాట్లాడుకుంటూ ఆయన ఆలోచిస్తున్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో చెప్పిండంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి ఒకసారి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తితో దేవుడు ఈ మాటలు మాట్లాడినంట. మాట్లాడితే, ప్రభా మా చర్చిలో, మా సంఘంలో ఎవరు కూడా ఇటువంటి మాటలు నమ్మేవాళ్ళు లేరు ప్రభా, ఏం చేయాలా ప్రభా అంటే దేవుడు ఆయన గుర్తు చేసిండంట. మీ సంఘంలో ఒక కప్పులు ఉన్నారు, భార్యాభర్తలు కొత్తగా వచ్చినారు మీ సంఘానికి. వాళ్ళకి ఈ విషయాలు తెలుసు, వాళ్ళ అభిషేకాన్ని నమ్ముతారు, నూనె రాసి ప్రార్థన చేసేది నమ్ముతారంటే, అప్పుడు వాళ్ళిద్దరికి ఈయన పిలిపించిండంట, నా కోసం ప్రార్థన చేయండి. సంఘస్థులు పాస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నారు, పిలిపించిందంట. నూనె రాసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ఫ్యూ డేస్లో కాలు తీసేయాల్సిన అవసరం లేదు, కాలు ఏమంటారు స్టిఫ్ అయ్యే పరిస్థితి లేదు. హీ బికేమ్ కంప్లీట్లీ హీల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో స్వస్థత అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాస్పెల్. సువార్తకు ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాస్పెల్. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన బలియాగంలో ఇది ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం, 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కానీ బ్రదర్, ఇక్కడ రోగం అనేది రాయలేదే, రోగం అనేది రాయబడలేదే అని మీరు అనుకోవచ్చు. ఆంప్లిఫైడ్ బైబిల్లో ఇదే వాక్యం చూద్దాం. యెషయా 53:4 వచనం ఆంప్లిఫైడ్ బైబిల్లో చదవండి. షూర్లీ హీ హాస్ బోర్న్ అవర్ గ్రీఫ్స్, సిక్నెసెస్, వీక్నెసెస్ అండ్ డిస్ట్రెసెస్. గ్రీఫ్స్, ఆయన నిశ్చయంగా మన బాధలు భరించిందనో. ఏంటది అంటే రోగములు. సిక్నెస్ అంటే డిసీజ్. అర్థమైందా? ఆంప్లిఫైడ్ బైబిల్ క్లియర్లీ చెప్పే మాట ఏంటంటే, రోగములు ఆయన భరించిండు, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అన్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే యెషయా భక్తుడు చెప్పిన మాట, యేసుక్రీస్తు చేసే ఆ యొక్క బలియాగంలో మన రోగాలను ఆయన భరిస్తున్నాడు అని అర్థం, భరించిండు అని అర్థం ఇప్పుడున్న కాలంలో. ఎందుకంటే ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పే మాట, ఎక్సోడస్ 15th చాప్టర్ చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు అన్నాడా లేకపోతే స్వస్థపరచినా అన్నాడా? స్వస్థపరచు. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంటుంది, ఐఎమ్ ది లార్డ్ దట్ హీలెత్ అంటాడు. హీలెత్ అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి చేసి ఇంక అయిపోయింది అనేది కాదు, లైఫ్ లాంగ్
హీల్ చేస్తూ ఉండే దేవుడు. హల్లెలూయా. Hallelujah. హీఈస్ ఎ కంటిన్యూలీ హీలింగ్ గాడ్. ఆమేన్. అంటే ఈ మాటలు ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే, దేవుడు స్వస్థపరిచే దేవుడు. స్వస్థత అనేది ఆయన యొక్క ప్రణాళికలో ప్రతి వ్యక్తి కోసం దేవుడు ఆల్రెడీ మన కోసం ఇచ్చిండు. ఆమేన్. Amen. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 27, 28 వచనాలు, 34 వచనంలో 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి చెప్తున్నమాట చూడండి. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. చాలు. ఆమెకు విశ్వాసం ఎప్పుడు వచ్చింది? విన్న తర్వాత. ఎవరి గురించి వినింది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించి వింటేనే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక సార్ ఉంటాడు, ఎవరైనా సార్ స్కూల్లో, అమ్మో ఆ సార్ చాలా డేంజర్ అంట, ఆ సార్ డేంజర్ గాడు, ఆ సార్ ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని చెప్తే ఏమవుతుంది? భయం వస్తుంది కదా. ఎందుకు తీ అబ్బాయి సార్తో అనుకుంటారు. భయం అంటే నువ్వు వినే మాటలు. యేసుక్రీస్తు గురించి భయంకరంగా చెప్పుకోవడానికి మాటలు లేవు, భయంకరమైన మాటలు లేవు. యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటే అంత మంచితనమే ఉంది. కాబట్టి ఆ మాటలు విన్నప్పుడు డెఫినెట్గా విశ్వాసం వస్తుంది. ఫెయిత్ కు ఎగ్జాక్ట్ నెగటివ్ వర్డ్ ఇస్ ఫియర్. విశ్వాసం అనేది పాజిటివ్ గా నువ్వు నమ్మేది, ఫియర్ అనేది నెగటివ్ గా నువ్వు నమ్మేది. నెగటివ్ నువ్వు నమ్మితే భయం వస్తుంది, పాజిటివ్ గా నమ్మితే విశ్వాసం వస్తుంది. యేసుక్రీస్తు అంతా పాజిటివే. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఆమె ఎప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చింది అంటే, యేసుక్రీస్తుని గురించి వింటేనే ఆమెకు విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట గమనించాలా, కొన్నిసార్లు ఏదైనా పరిస్థితి మారడానికి ప్రార్థన చేస్తుంటారు, ఇది మారాలా. కానీ చాలా మంది చేసే పని ఏం తెలుసా? పెద్ద తప్పేంటంటే, ప్రభువా నీ చిత్తం అయితే దీన్ని మార్చు తండ్రి. నీకేమో మనసులో ఇది మారాలా అని ఉంటుంది. ప్రభువా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు తండ్రి. వాడు స్వస్థత రాదు వాడికి. ఎందుకు? అయితే ఇఫ్ అనే పదం ఇంగ్లీష్లో ఇఫ్ యు విల్ రాదు, స్వస్థత రాదు. ఇఫ్ అంటే రాదు. ఇఫ్ అనే పదం ఎప్పుడైనా కూడా నువ్వు ఏదైనా పరిస్థితిని మార్చాలనుకున్న ప్రార్థనలో ఇఫ్ అనే పదం ఉందంటే మాత్రము అది జరగదు. ఎందుకంటే ఇఫ్ ఈజ్ ఎ బ్యాడ్జ్ ఆఫ్ డౌట్. నీకు ఇది అవుతుందో కాదో నీకు తెలియదు, డౌట్ఫుల్గా ఉన్నప్పుడు నువ్వు వాడే పదం ఏంటి? దేవుని చిత్తం అయితే. నీకు ఆల్రెడీ తెలుసు అది జరగటం లేదని, దానికి దేవుని చిత్తం అనేది పూస్తుంటారు. అంటే మీనింగ్ ఏంటంటే వేరే ప్రేయర్స్ వేరు. నువ్వు విశ్వాసంతో నువ్వు పరిస్థితిని మార్చాలనుకునే ప్రేయర్స్ ఏవైనా ఉన్నాయంటే దాంట్లో ప్రభువా నీ చిత్తం అయితే అన్నావంటే ఇంకా పోయింది, అది ప్రేయరే కాదు. అర్థమైందా? అదే నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్న ప్రార్థన అనుకో, ప్రభువా నీ చిత్తం అయితే నాకు ఒక సూచన అయ్యి, లేకపోతే నాకు ఇది అట్లా అడగొచ్చు. కానీ ఇక్కడ ఏంటి? నీకు రోగం వచ్చింది, నీకు స్వస్థత కావాలా, నీ చిత్తం అయితే నన్ను స్వస్థత ఈ తండ్రి అంటారు. వాడికి స్వస్థత రాదు, అవిశ్వాసంలో చచ్చిపోతాడు, రోగంతోనే చచ్చిపోతాడు. చుట్టూన్న వాళ్ళందరూ ఏమంటారు? ఒక డాక్టర్ని తయారు చేస్తారు. ఆయన ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆయన తీసేసుకున్నాడండి. దేవుడు ఆయన తీసుకోలేదు. ప్రార్థన రాంగ్, అది రాంగ్ ప్రార్థన, దానికి జవాబు రాదు. అర్థమైందా? అంటే ఇఫ్ అనే పదం మనం వాడకూడదు. అది హంబుల్గా ఉన్నామని కాదు, తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తున్నారండి, రాంగ్. అది బీయింగ్ ఇగ్నోరెంట్. నీకు జ్ఞానం లేక అలా చేస్తుంటారు. నిజంగా జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? నువ్వు ఏదైనా మార్చాలనుకుంటే, దేవుని శక్తితో దాన్ని మార్చాలంటే దాంట్లో నీ చిత్తం అయితే అనే పదం ఉండదు. యేసుప్రభు ఏమన్నాడు? ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి, అంతేనా? ఎవడైనాను ఈ కొండను చూసి ప్రభువా నీ చిత్తం అయితే ఈ కొండ పోయి సముద్రంలో పడును గాక అన్నాడా? లేదు. యు షుడ్ నో. నువ్వు దేవుని యొక్క ప్రామిస్ ఒకటి ఉంది. దేవుడు ఆల్రెడీ వాక్యంలో నీకు ప్రామిస్ చేసిన విషయాలను నువ్వు పొందుకోవాలంటే నీ చిత్తం అయితే అంటే నువ్వు వాటిని పొందుకోవు. దేవుని వాగ్దానాలు బైబిల్లో ఆల్రెడీ రాయబడినాయి. వాటిలో బెస్ట్ ఏంటంటే ఈ స్వస్థత అనేది ప్రతి క్రైస్తవుని కోసం దేవుడు ఇచ్చిండు. ఈ స్వస్థతను గురించి కానీ దేవుడు నీకు ఇచ్చిన అన్ని ప్రామిసెస్ గురించి నీవు ప్రభువా నీ చిత్తం అయితే అంటే అది రాదు ఇంకెప్పటికీ. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ సంథింగ్? Yes. ఇఫ్ అనేది మాత్రం వాడొద్దండి. ప్రభువా నీ చిత్తం అయితే పదాలు కూడా వాడొద్దండి. ఎప్పుడు
నువ్వు ఏదైనా పరిస్థితిని మార్చాలంటే మాత్రం ఇది వాడొద్దండి. అనారోగ్యంలో ఉన్నావు, నీకు స్వస్థత కావాలి, నేను పొందుకుంటున్నాను అంతే. ఎందుకు? అది దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చిండు, వాక్యంలో అది నీకు స్వాస్థ్యంగా ఇచ్చిండు. ఇట్స్ అ ప్రామిస్, దేవుడు ఇచ్చిండు స్వస్థత. అందుకే ఆయన పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత కలుగుతున్నది అంటున్నాడు యెషయా భక్తుడు. అటోన్మెంట్ అంటే ఏంటి? బలి. యేసుక్రీస్తు బలియాగంలో అది ఇవ్వబడింది, అది ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. యేసుక్రీస్తు ఆల్రెడీ మన రోగాలను తీసుకున్నాడు కాబట్టి నీకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ చిత్తమైతే ప్రభా అంటే కాదు. ఆమేన్, ఆమేన్. సో డోంట్ బి హంబుల్ వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఏ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. ఆరోగ్యంట్గా ఉండాలి, దేవునికి అదే కావాలి. ఆరోగ్యంట్గా ఉండే విశ్వాసమే దేవునికి కావాలి, గట్టిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యూనో ఒకసారి ఏమైంది, యెహోషువను ఎదుర్కోవడానికి దేవుని దూత వస్తాడు, ఆర్మడ్ మ్యాన్, పెద్ద ఏంజల్ వస్తాడు. ఏంజల్ వస్తే యెహోషువ ఆయన దగ్గరికి పోతాడు. నువ్వు మా వైపు ఉన్నావా అవతల వైపు ఉన్నావా? నేను మీ వైపే ఉన్నాను, నేను సర్వశక్తుడైన దేవుని యొక్క. అప్పుడు సాష్టాంగ పడతాడు. హల్లెలూయా. నేను నీకు ఆపోజిట్ అంటే నేను పోరాడానికి రెడీ అంటాడు అతను. దట్ వాస్ హిస్ నేచర్. అర్థమైందా? తను ఎరికో గోడలను పడగొట్టడానికి పోవాలా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకు ఒక టార్గెట్ ఉందంటే ఏమైనా కూడా ఆ టార్గెట్ను కొట్టాల్సిందే. నాకు ఈ అనారోగ్యత ఉంది, ఇది పోవాల్సిందే, ఎవరేం చెప్పినా నేను వినను అనే ఆ బ్లైండ్ కాన్ఫిడెన్స్, ఆ బ్లైండ్ ట్రస్ట్ నీకు కలిగి ఉండాలి దేవుని వాక్యం మీద. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందుకే ఇఫ్ అనే పదం ఎప్పుడు కూడా ఏదైనా పరిస్థితిని మార్చాలనుకున్నప్పుడు, రోగం వస్తే బాగా అవడానికి దేవుని చిత్తమా అట్లాంటి మాటలు మాట్లాడొద్దండి. యేసు ప్రభువే నీ రోగాన్ని తీసుకున్నాడంటే నిన్ను స్వస్థపరచడం అనేది దేవుని యొక్క 100% చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 8:17 చూద్దాం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆమేన్, ఆమేన్. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏం చెప్పబడింది? యాక్చువల్లీ మనం ఇంతకుముందు చూసాం, యెషయా 53:4-5. ఒక్కసారి 4వ చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఈ పదాలు మత్తయి సువార్త 8:17 ఉండే పదాలు ఒకటేనా? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని. అక్కడ రోగములు అనే పదం డైరెక్ట్ గా రాయబడలేదు, కానీ యాంప్లిఫైడ్ బైబిల్లో దాని మీనింగ్ ఇచ్చిండు. గ్రీక్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేప్పటికీ దే టుక్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 53:4 మత్తయి సువార్త 8:17 కూడా. ఆమేన్. అంటే ఆయన మన రోగాల కోసమే ఆయన చనిపోయిండు కాబట్టి నీకు రోగం అనేది ఉండకూడదు అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్వస్థతలో జీవించడం అనేది దేవుని చిత్తం. 1 పేతురు 2:24 కూడా చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్, ఆమేన్. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. పాపం విషయమే మనమందరం చనిపోయిన వ్యక్తులమే. ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించామో, మనం బాప్తిస్మం తీసుకున్నామో, పాపముల నిమిత్తము, బాప్తిస్మం అంటే ఏంటి? పాతి పెట్టబడడం, నీళ్ళలో పాతి పెట్టబడ్డాము. అర్థమైందా? తర్వాత మనం తిరిగి లేచే దేనికోసము? నీతి విషయమై జీవించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఏం మోసిండు? మ్రాను మీద ఏం మోసిండు? ఆయన శరీరంలో పాపములు. రోగములనుందా? లేదు. కానీ పాపములని మాత్రమే వ్రాయబడినప్పటికీ పాపం అనేది తల్లి, రోగములనేవి పిల్లలు. తల్లి ఉందంటే పిల్లలు వస్తారు. అర్థమైందా? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది. నిజంగా ఏముండాలా? మ్రాను మీద పాపాలను మోసిందంటే దాని అర్థం ఏముండాలా? నీకు ఆయన పొందిన గాయముల చేత మీరు పవిత్రులవుదురు అని ఉండాల కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు?
స్వస్థత నొందితిరి. ఎందుకంటే ఆయన పాపం ఒక్కటే కాదు, పాపం వలన వచ్చే జీతం మరణం అనేదంతా కూడా ఆయన మోసిండు. పాపం వల్ల వచ్చే రోగాలను ఆయన మోసిండు. ఆమేన్. ఆయన శరీరంలో ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పాపంతో పాటు పాపంతో కనెక్ట్ అయిన అన్ని నెగటివ్ థింగ్స్ ను ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పొందుతున్నామనుందా? పొందితిరి. ఎందుకు పొందితిరి? యెషయా భక్తుడు ఈ మాటలు రాసినప్పుడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతున్నారు అని రాసినప్పుడు ఇంకా అప్పటికి యేసు ప్రభు చనిపోలే. పేతురు రాస్తున్నప్పుడు యేసు ప్రభు చనిపోయి మనందరి పాపాలను రోగాలను ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచిండు. పేతురు ఏమంటున్నాడు? ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితిరి. ఎప్పుడు పొందినాము? ఏ రోజు నువ్వు యేసుక్రీస్తు నీ జీవితంలో అంగీకరించావో ఆ రోజున నువ్వు సంపూర్ణమైన స్వస్థతను పొందితివి. మరి మధ్యలో అప్పుడప్పుడు గొంతు అవుతుంది, మధ్యలో అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులు, మధ్యలో ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. అప్పుడు ఏం చేయాలా? నేను స్వస్థత పొంది తిని అని జ్ఞాపకం చేసుకోవాలా. యేసయ్య పొందిన దెబ్బల వలన నేను స్వస్థత పొంది తిని కదా, అప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే అది గుర్తిస్తావో, నేను చెప్పాను ప్రతి రోగము ఒక వ్యక్తి. ఆ రోగము తెచ్చిన వ్యక్తి వెంటనే వెళ్ళిపోతాడు. వాడికి అర్థమవుతుంది, ఓ ఈ క్యాండిడేట్ గుర్తించుడు నన్ను. సేటన్ కెనాట్ ట్రబుల్ యూ అంటిల్ హీ ఈజ్ హిడెన్. వాడు దాక్కున్నంత వరకు వాడిని నువ్వేం అంటే వాడు నిన్ను సతాయిస్తూనే ఉంటాడు. వాడు దాక్కున్నంత వరకు నిన్ను సతాయిస్తాడు. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటా, స్పెయిన్లో బుల్ ఫైట్ ఉంటుంది. వాడు బక్కోడు ఉంటాడు, ఎద్దు పెద్ద ఎద్దు ఉంటుంది. బక్కోడు దాన్ని ఆడిస్తుంటాడు. అది పరిగెత్తుకుంటూ వస్తూనే ఆ రెడ్ కర్టన్ను టక్కని తిప్పేస్తాడు. అది పర్రను పరిగెత్తుతుంది. బాగా ఆయాసం వచ్చి అది లేలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కత్తి తీసి దాన్ని పొడిచి చంపేస్తాడు. దిస్ ఇస్ వాట్ సేటన్ డస్. కానీ ఆ ఎద్దుకు ప్రాబ్లం ఆ కర్టన్ కాదు, ఈ బక్కోడని తెలిస్తే ఏమవుతుంది? బ్యాటిల్ ఈజ్ ఓవర్ విత్ ఇన్ సెకండ్స్. సేమ్ వే ఈ ఒక క్రైస్తవుడు ఇవి సేటన్ అనేది గుర్తించినట్లయితే వాడు ఉండడు అక్కడ. హీ వోంట్ బి దేర్. హల్లెలూయా. సో ఆయన పొందిన గాయముల చేత ఎప్పుడు మీరు స్వస్థత నొందితిరి? యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నేను సంపూర్ణమైన స్వస్థతను నేను పొంది ఉంటున్నాను. హల్లెలూయా. ఎందుకు? యేసుక్రీస్తే నా లోపలికి వచ్చిండు, స్వస్థత నా లోపలికి వచ్చింది, ప్రాస్పరిటీ నా లోపలికి వచ్చింది, బ్లెస్సెడ్నెస్ నా లోపలికి వచ్చింది. శాపం లేదు ఇంకా. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు అంటే ఆయన పరలోకమే దిగి వచ్చిందండి. హల్లెలూయా. It's as simple as that. Heaven is in my heart. కొందరు పడుతుంటే ఓ heaven is in my heart పాడడానికి బాగుంది. నిజంగా దట్ ఈస్ హెవెన్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. దేవుడే నీ దగ్గర వచ్చి ఆయన జీవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎప్పుడైతే కూడా దేవుని చిత్తం ఇది అని తెలుస్తున్నప్పుడు నీకు తెలియకుండానే విశ్వాసం మొదలవుతుంది. నీకే దేవుని చిత్తం స్వస్థత అనేది తెలియకపోతే నీకు ఇంకెప్పటికీ రాదు అది స్వస్థత. కానీ దేవుని చిత్తం ఏంటి, నిన్ను స్వస్థపరచడానికే అది దేవుని చిత్తం అనేది నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో యూ విల్ బి కాన్ఫిడెంట్ ఇనఫ్ టు గెట్ యువర్ హీలింగ్. ఆమేన్. ఆమేన్. కొన్నిసార్లు ఏమంటారంటే, బ్రదర్ దేవునికి చిత్తమే బ్రదర్, నేను స్వస్థపరచడం దేవునికి ఇష్టమే, కానీ నేను విశ్వాసాన్ని పొందుకోవాలా బ్రదర్, నేను ఇంకా అంత విశ్వాసాన్ని పొందుకోలేదు బ్రదర్. విన్నారా ఇట్లాంటి మాటలు? విశ్వాసాన్ని కొంతసేపు నేను బాగా ప్రార్థన చేసుకుని విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత నేను స్వస్థతను కూడా పొందుకుంటాను బ్రదర్. రాంగ్. ఎందుకు? ఇప్పుడు క్వశ్చన్, మీరందరూ రక్షింపబడినారు కదా, యూట్యూబ్లో కూడా చూస్తున్నారు. రక్షింపబడినామంటారు. ఎట్లా రక్షింపబడినారు? రక్షణకు ముందు మీరు ప్రార్థన చేసినారా? ప్రభా రక్షింపబడటానికి కావలసిన విశ్వాసాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. ఎవరైనా ప్రార్థన చేసినారా అట్లా? ఎవ్వరు చేసిండ్రు నాకు తెలిసి. ఎవరు చేయరు. మరి ఎంతలో రక్షింపబడినారు? విన్నారు, వాక్యం విన్నారు, రక్షణను గురించిన సువార్తను విన్నప్పుడు మీరు దాన్ని స్వీకరించినారు. అదే మీకు విశ్వాసాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. దానికి ముందేం ప్రార్థన చేయాల, ప్రభా నాకు రక్షణ పొందడానికి కావాల్సిన విశ్వాసాన్ని అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేస్తారు. ఎవరు చేయరు. ఇన్ ది సేమ్ వే రక్షణ గురించిన మాటలు వింటే నీకు రక్షణ అన్నది వచ్చింది. స్వస్థతను గురించిన మాటలు, స్వస్థతను గురించిన ఆ డైరెక్షన్ లో సువార్తను నువ్వు విన్నట్లయితే నీ జీవితంలో స్వస్థత వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇంకో మాట, కొందరు కష్టాలు ఉంటాయి.
ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే యూ షుడ్ లిసన్ టు ది వర్డ్. ఎటువంటి వర్డ్ వినాలా? దేవుడు నిన్ను పోషించేవాడు, నీ పోషకుడు, నీ సంరక్షకుడు అనేది వినాలా. నీకు కష్టం వచ్చినప్పుడు రక్షణ సువార్తను వినుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? ఆల్రెడీ రక్షింపబడ్డావు, నువ్వు రక్షింపబడ్డావు. కానీ నీ యాంగిల్ ఏముండాలా? యూ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు చూడు, ప్రభా నువ్వు నా రక్షకుడివి అంటావు, నేను నీ సేవకుని, నువ్వు నా రక్షకుడివి అంటావు. రెండవది, ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభా నువ్వు నాకు హీలర్, యు ఆర్ మై హీలర్, నువ్వు నన్ను స్వస్థపరిచే దేవునివి అని పలుకుతుండాలా, గుర్తు చేస్తుండాలి. రోగం వచ్చింది కాబట్టి టాబ్లెట్ వేసుకుంటాము కాదు, ప్రభా యు ఆర్ మై హీలర్, యు ఆర్ ఆల్రెడీ దేర్ టు హీల్ మీ, అది గుర్తు చేస్తుండాలా, పలుకుతుండాలా. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్రభా నువ్వు పోషకునివి, నువ్వు నాకు సమకూర్చే దేవునివి, నాకు నా జీతంతో కాదు నేను బయటపడుతుంది, నీ కృపను బట్టి నేను బయటపడుతున్నా. హల్లెలూయా. అది ఇంపార్టెంట్. నా కష్టంతో కాదు, నా చేతి కష్టార్జితం కాదు ప్రభా, నీ కృపతో నేను బయటికి వస్తున్నాను. దట్ షుడ్ బి యువర్ కన్ఫెషన్. నమ్మాల, ఆ మాటలు పలకాల. నువ్వు నా పోషకుడివి, నన్ను పోషించే దేవుడు నువ్వు అనేది డెఫినెట్ గా పలుకుతుండాలి. హల్లెలూయా. అండ్ వినాల్సిన వాక్యాలు కూడా ఏం వినాలా? కష్టంలో ఉన్నావు, ఆర్థికమైన కష్టంలో ఉన్నావు, ఏం మాటలు వినాలా? హెచ్ఎం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్రాస్పెరిటీ అని ఉంటుంది. హే బ్రదర్, ఈయన ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచ్ చేస్తున్నాడు. నేను ప్రాస్పెరిటీ గాస్పెల్ కాదు, నేను ప్రీచ్ చేసే గాస్పెల్లో ప్రాస్పెరిటీ ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు గాస్పెల్లో ప్రాస్పెరిటీ ఉంది, యేసుక్రీస్తు గాస్పెల్లో హీలింగ్ ఉంది, యేసుక్రీస్తు గాస్పెల్లో బ్లెస్సెడ్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమెన్. అదేది సపరేట్ ముక్కలు చెక్కలు లేదు, అది ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. బట్ నీకు ప్రాస్పర్ కావాలా, ఏం చేయాలా? ది మోర్ యూ లిసన్ టు ది మిరకల్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం చేస్తుండు? ఒకసారి కంప్లీట్గా కరువు ఉంటే ఒక విధవరాలు, ఆమె కుమారుడు, వాళ్ళ జీవితంలో ఏమైంది? లాస్ట్ రొట్టె చేసుకొని తిందాం అనుకున్నంట, తిని చచ్చిపోదాం అనుకుని డిసైడ్ అయినారు వాళ్ళు. ఇంకా ఫుడ్ లేదు, చచ్చిపోతాం. కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది. ఆ యొక్క ఏలియా వస్తాడు, ఏమున్నాయి సార్, ఇంత రొట్టె వస్తుంది, అది తిని చచ్చిపోదాం అనుకున్నాం, ఫస్ట్ నాకు చేసి పెట్టు. వీడింత దుర్మార్గుడు రా, మాకే లేదంటే వీడు వచ్చి అడుగుతున్నాడు అనుకుంటారు కదా. అసలు వీడు పాస్టరా, అసలు వీడు రీచరా, వీడు ఎట్లా అంటాడు అనుకుంటారు జనాలు. కానీ ఆయన ఫస్ట్ నాకు పెట్టు అన్నాడు. ఆమె కూడా ఏమనుకుంది? సర్లే రొట్టె తినకుండానే చచ్చిపోదాంలే అనుకుందేమో. ఆమె ఒబీడియంట్గా తెచ్చిచ్చింది. ఆయన రొట్టె తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఆమె జీవితంలో ఆ కరువు రోజులంతా కూడా పిండి అయిపోలేదంట, నూనె అయిపోలేదంట. హల్లెలూయా. అటువంటి దేవుడు. ఏలియాకు ఆకలి అవుతుంది, అడవిలో ఉన్నాడు. ఫుడ్ ఎవరు పెడతారు? కాకులు వచ్చినాయి. కాకులు ఎంత పనికి మాలిన జంతువులు తెలుసా? అవి ఎంత డర్టియెస్ట్ థింగ్ కూడా వదలవు, అవి తింటాయి. అటువంటివి ఫ్రెష్ రొట్టెలు తీసుకొచ్చినాయంట సార్కు. అది ఎప్పుడు? హల్లెలూయా. ఏమర్థము? ఇంకా అంత పనికి మాలిన వాటితో కూడా దేవుడు సహాయం చేయగలడు నీకు. యు షుడ్ లిసన్ టు ది వర్డ్ విచ్ యు నీడ్. అందుకే నేను హెచ్ఎం ఛానల్లో ఏం చేస్తానంటే, గాస్పెల్ సంబంధించిన వాక్యాలు సపరేట్గా పెట్టాను, ప్రాస్పెరిటీవి సపరేట్ పెట్టాను, హీలింగ్వి సపరేట్ పెడుతున్నాను. అన్నీ ఎందుకు సపరేట్ చేస్తున్నాము? కృప సంబంధించిన సపరేట్గా పెడుతున్నాను. ఎవరికి ఏ నీడ్ ఉందంటే ఆ నీడ్ మీట్ అవ్వాలి వాళ్ళకు. హల్లెలూయా. అండ్ వెన్ దే లిసన్ టు దెమ్ మోర్ అండ్ మోర్, their life will become prosperous. Amen. Hallelujah. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10:17 ఏం చెప్తుంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. పక్కన వాళ్ళ వైపు తిరిగి ఇదేం మాటలు చెప్పండి? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. రోజు క్రీస్తును గురించిన మాటలే వినండి. నాకు కూడా చెప్పండి, రోజు క్రీస్తును గురించిన మాటలే వినండి. యూ విల్ బిల్డ్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ మిరకల్స్. ఎప్పుడైతే క్రీస్తును గురించి వింటూ ఉంటావో నీ చుట్టూ ఒక అట్మాస్ఫియర్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఏం చేస్తారు, ఒక రోజు విన్న తర్వాత వాక్యము ఇంకో రోజు వదిలిపెట్టేస్తారు, అవసరం లేదే అనుకుంటారు. అట్మాస్ఫియర్ అయిపోతుంది, కొంచెం బిల్డ్ అవుతుంది. మళ్ళీ వినకుండా మనం ఏదో కొట్లాడుకుంటా ఇంకా ఫైటింగ్ అని చేస్తుంది. మళ్ళీ ఏం చేయాలా? వదిలిపెట్టాలా? ఇంక అంత చేసినా అంత పోయిందిలే అంటారు కదా. అట్లా చేయకూడదు, మళ్ళీ బిల్డ్ చేయాలా.
మళ్ళీ 2 రోజులకు మళ్ళీ ఏదో అవుతుంది, మళ్ళీ తుస్ అంటుంటుంది. మళ్ళీ అది తుస్ అని కింది పోయేలోపు మళ్ళీ బిల్డ్ చేయాలి. ఎంత బిల్డ్ చేయాలంటే యూ షుడ్ బ్రింగ్ ది అట్మాస్ఫియర్ టు థ్రెష్ హోల్డ్ వేర్ యూ విల్ గెట్ యువర్ మిరకల్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, తుస్ అనే మాట ఎందుకు వాడుతున్నా తెలుసా? సేటన్ ట్రైస్ టు డిస్కరేజ్ యూ. సేటన్ను గుర్తించండి. సేటన్ను యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సేటన్ను గుర్తించాలా. చాలా మంది సేటన్ను గుర్తించరు. నెహెమ్యా కాలంలో గోడను ఎలా కట్టారు తెలుసా? నెహెమ్యా కాలంలో నెహెమ్యా వాళ్ళు ఆ యొక్క యెరూషలేం గోడలను కట్టేప్పుడు దే వర్ వెరీ మచ్ అవేర్. ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారు, ఇంకో చేత్తో ఇటుకలు పెట్టి కడుతున్నారు. ఎందుకు ఆయుధం ఉంది? వాళ్ళు శత్రువు ఒకవేళ వస్తే యుద్ధానికి రెడీ, చంపేయాల. అర్థమైందా? అంటే గుర్తించి నీ ఆయుధాలను రెడీగా పెట్టుకొని ఉండాల. దిస్ ఈస్ అ స్పిరిచువల్ బ్యాటిల్. నువ్వు ప్రార్థిస్తుంటావు, నాకు నాకు 1,00,000 రూపాయలు కావాలని ప్రార్థన చేస్తుంటావు. సేటన్ ఏం చేస్తాడు? 1,00,000 రూపాయలు కూడా రాదుపో నీకు అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది? డిస్కరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఓ ఎంత ఎవరినో అడుగుతావు. అది అడిగేది ఇది నువ్వు దేవుణ్ణి అడగాల. యూ షుడ్ మేక్ ఎ పాయింట్, దేవుని దగ్గరే నేను పొందుకోవాలా. నువ్వు గట్టిగా కూర్చొని ఇఫ్ యు ఆర్ డిటర్మిన్డ్, నువ్వు ఏ విషయంతో అయినా డిటర్మిన్ అయితే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపదు. హ్యూమన్ డిటర్మినేషన్ ఇస్ దట్ పవర్ఫుల్. అది గుర్తుపెట్టుకోండి. ఎంత సేటన్ వచ్చి నిన్ను టెంప్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్, నేనేమైనా పర్లేదు ఇది నేను తెచ్చుకోవాల్సిందే అనే సిస్టమ్ నీలో ఉందంటే ఏది ఆపలేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో యు బి డిటర్మిన్డ్ టు బిల్డ్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి కావలసినటువంటి వాతావరణాన్ని నువ్వు సృష్టించుకో. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు 2 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు అంటే 24 నెలలు, మ్యాథ్స్లో ఎంత అవుతాయో 730 రోజులు ఒక స్కూల్లో ఆయన మినిస్ట్రీ చేస్తూ రోజు బోధిస్తూ అల్టిమేట్గా ఏమైంది? మిరకల్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. పౌలు బైబిల్ పట్టుకున్న ఫస్ట్ రోజే అద్భుతాలు జరగలేదు. బాగా గమనించండి. ఫస్ట్ రోజు అందరూ అనుకుంటారు పౌలు స్పెషల్గా దేవుడు కనిపించిండు, ఆ రోజు నుంచి అద్భుతాలు జరిగాయి. ఆ రోజు నుంచి జరగలేదు. పౌలు తను వర్క్ చేయాల్సి వచ్చింది. పౌలు కూడా దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ ప్రీచ్ చేయడం మొదలుపెట్టిన తర్వాతనే అవన్నీ జరగడం మొదలుపెట్టినాయి. హల్లెలూయా. హల్లెలూయా. సో బాగా అర్థమైంది అనుకుంటా. మీ జీవితంలో దేవుని నుంచి ఏదైనా పొందుకోవాలంటే ఫస్ట్ మీకు కావాల్సిన వాక్యాలను వెతుక్కోండి బైబిల్లో. ఏ కాన్సెప్ట్ నాకు కావాలా? రోగం వచ్చింటే నువ్వు ప్రాస్పెరిటీ గురించి వింటే ఎట్టయితుంది? ప్రాస్పెరిటీ కావద్దా? అది కూడా కావాలా. కానీ రోగం వచ్చినప్పుడు ఏం కావాలా? స్వస్థత కావాలా. డబ్బు లేనప్పుడు ఏం కావాలా? ప్రాస్పెరిటీ కావాలా. దానికి తగిన వాక్యాన్ని మన వాక్యంలో సువార్తలోంచి మీరు తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నా జీవితంలో నేను అద్భుతాలను ప్రతిరోజు చూడటానికి నా జీవితంలో మీ వాక్యం అనేటువంటి ఆ యొక్క అట్మాస్ఫియర్ ను నేను క్రియేట్ చేసుకోవడానికి సహాయం చేయండి. అనుదినము నేను వాక్యం చదవటానికి, అనుదినము నేను వాక్యం వినటానికి, అనుదినము నేను వాక్యాన్ని మెడిటేట్ చేయడానికి, ధ్యానించటానికి నాకు కృపను చూపించండి. యేసయ్య నామమున. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.